హనుమకొండ శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ సిబిఎస్ఈ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ముచ్చ రాజిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్కూల్ ఆడిటోరియంలో రోబోటిక్ టెక్ టైటాన్స్ ప్రదర్శన మరియు శ్రీ చైతన్యతో ఐఐటి జేఈఈ నీట్ కోర్సుల అకాడమిక్ కొలాబరేషన్ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య అకాడమిషియన్ వేణుగోపాల్, ఏఐ మరియు రోబోటిక్స్ నిపుణుడు డాక్టర్ రవికుమార్, రోబోట్ లైవ్ మేనేజర్ శ్రీ సంతోష్, లయన్స్ క్లబ్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు హాజరయ్యారు. తొలుత డైరెక్టర్ డాక్టర్ ముచ్చ రాజిరెడ్డి సరస్వతి దేవి చిత్రపటానికి పుష్పార్చన చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్థాయికి ముందు నుంచే విద్యార్థులకు సరైన దిశానిర్దేశం కలిగించాలనే లక్ష్యంతో ఐఐటి జేఈఈ నీట్ కోర్సులు రామానుజన్ సిబిఎస్ఈ స్కూల్లో ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నామన్నారు. అంతకుముందు రోబోట్ లైవ్ మేనేజర్ సంతోష్ రోబోటిక్ ప్రదర్శనను ప్రత్యక్షంగా నిర్వహించి విద్యార్థులచే రూపొందించిన మోడల్స్ కు సంబంధించిన సాంకేతిక వివరాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమం ముగింపు సందర్భంగా ముఖ్య అతిథులను డైరెక్టర్ డాక్టర్ ముచ్చ రాజిరెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రీ చైతన్య అకాడమిక్ టీం, విద్యార్థులు, లయన్స్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. In the history of students to learn some more important things about technology, because without technology nowadays we can see there is no survival like a life. Now, I would like to take the honor of Dignitary Santoshji to please enhance the knowledge among us about robotics and the technical. Okay, Benton, sit down. Okay, Benton, can you show the dance? So basically, this board is an AI board. సో పిల్లలందరూ కూడా ఏంటంటే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక బేసిక్ డెఫినిషన్ ఒకటే తెలుసు. ఈ ఏ టెక్నాలజీని వాళ్ళ చేరులో చేర్పించి ఫ్యూచర్లో వాళ్ళు ఏమవ్వాలి అనే ఒక పాత్ని చూపించడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ఓకే, సో ఈ కమింగ్ డేస్ బ్లూటూత్ బోర్డ్, ఈ బోర్డ్స్ అన్ని కూడా మీరే తయారు చేస్తారు. అండర్స్టూడ్? చైర్మన్ సార్, యాజ్ వెల్ ప్రిన్సిపల్, యాజ్ వెల్ టీచర్స్ అందరూ కూడా కిడ్స్ కి అంటే విద్యార్థులకి ఎటువంటి సాంకేతిక విజ్ఞానం కావాలని దాదాపు ఈ టాపిక్స్ అన్ని కూడా స్కూల్స్ లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మన స్కూల్లోనే ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్, మొత్తం ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఎవ్రీ వీక్ ప్రతి వీక్ కూడా ఒక టెక్స్ట్ బుక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో ఇందులో ఏంటంటే రోబోటిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయించడం జరుగుతుంది. సో దాంతోపాటు అబౌట్ బ్రెడ్ బోర్డ్స్, అబౌట్ ఆడియో బోర్డ్స్ అండ్ దాంతోపాటు మేకప్ బోర్డ్స్, ప్రోగ్రామింగ్ అండ్ బేసిక్ రోబోట్స్ ఎలా వర్క్ అవుతాయి, వాట్ ఈస్ ఏఐ. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ది స్కూల్ ఇట్సెల్ఫ్. సో ఇక్కడ స్కూల్లోనే చేయడం జరుగుతుంది. సో ఇందులో థియరీ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ పార్ట్ రెండు కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలకి కావాల్సింది ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. సో అది దృష్టిలో పెట్టుకుని చైర్మన్ గారు కిడ్స్కి ఈ హ్యాండ్స్ ఆఫ్ యాక్టివిటీని వాళ్ళు చేరులో చేయాలని చెప్పని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలని ఈ కరికులం అంతా కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో కిడ్స్కి థియరిటికల్ పార్ట్ కాకుండా ప్రాక్టికల్ పార్ట్ కూడా వాళ్ళకి
రోజు అనమాట ప్రతిరోజు ఒక యాక్టివిటీ చేయించి దాంతోపాటు ప్రజెంటేషన్ స్కిల్స్ ఏదైతే యాక్టివిటీ చేయించారో ఆ యాక్టివిటీని పిల్లల చేత చెప్పించి దాన్ని సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లో ప్రతిదీ కూడా పెట్టడం ద్వారా పిల్లలకి మనం ఎక్కడ ఉన్నాము ఏం చేస్తున్నాం అనేది పిల్లలకి ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. సో దాంతోపాటు లేటెస్ట్ టెక్నాలజీ ఫస్ట్ టైం ఇన్ వరంగల్ ఈ రోబోటిక్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ రోబోట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోట్స్, బెండన్, షవా, మీకోస్ అండ్ డ్రోన్స్, ఇలా వేరియస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ డైరెక్ట్ గా పిల్లల చేతే మేము చేయించడం జరుగుతుంది అనమాట. సో అందులో భాగంగానే మన బెండన్ బోర్డ్ కెన్ యూ వాక్ and whatever the instructions we give, it will do according to that. For example, Bendon, can you jump? This is one of the project is object for a robot. చూసారా, స్టూడెంట్ చేయబెట్టినప్పుడు మాత్రమే రోబోట్ అనేది వర్కింగ్ కండిషన్ లో ఉంది, లేనప్పుడు ఆఫ్ కండిషన్ లో ఉంది. బుక్ కంప్లీట్ అయ్యేసరికి ఒక స్టూడెంట్ చేయగలుగుతాడు ఓన్ గా. ఆ కోడింగ్ రాయడం అనేది ప్రాజెక్ట్ స్టూడెంట్ అది కంప్లీట్ చేయగలుగుతారు, చూపించినట్టు అవుతుంది. అలా చూపించినప్పుడు కాన్సెప్ట్ అనేది ఆన్సర్స్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, ఇంకా చాలా ఆపరేషన్స్ చేస్తారు. అది నెక్స్ట్ కరికులం స్టార్ట్ అయ్యి ఈ స్టూడెంట్కి చెప్పి చేస్తాము. ఇది కూడా కొన్ని చేసే ఆపరేషన్స్ అందరూ కూడా చూపించారు. ఇవన్నీ ఏఐలో టాపిక్స్ బుక్లో ఉన్న కరికులంలో ఉన్న సబ్జెక్ట్ అంతా క్లియర్ చేయగానే మనకి ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. అందుకు రోబోట్స్ అని యూజ్ చేస్తాం. చాలా మంది కూడా డౌట్స్ ఏంటంటే రోబో ఎందుకు యూజ్ అవుతుంది, దీనివల్ల యూజ్ ఏంటంటే స్టూడెంట్స్కి డౌట్స్ క్లియర్ అవ్వాలి. వేరు యూసింగ్ ఏఐ రియల్ లైఫ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆబ్స్టికల్ ఆబ్జెక్ట్ ఫాలో అవుతుంది, అది ఒకటి. ఇంకోటి ఫైర్ ఫైటింగ్, ఇంకొకటి లైన్ ఫాలో, ఇంకోటి బ్లూటూత్ కంట్రోల్. ఇవన్నీ మిక్స్ చేస్తే సెల్ఫ్ డ్రైవింగ్ కార్. ఇవన్నీ మిక్స్ చేస్తే సెల్ఫ్ డ్రైవింగ్ కార్. విడివిడిగా చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోట్స్. రియల్ లైఫ్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ టెస్లా, మహీంద్రా, ఇప్పుడు అన్నీ వచ్చింది. ఇలా స్టూడెంట్ డిఫరెంట్గా చేసి చూపించినప్పుడు వాళ్ళకి ఐడియా వస్తుంది రియల్ లైఫ్లో ఉన్నవి ఏంటి, మనం చేస్తుంది ఏంటి. ఇప్పుడు ఇవన్నీ చేసేవాటి ఇవన్నీ మిక్స్ చేస్తే ఒక స్టూడెంట్ సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేసేయగలుగుతారు. అది ఐడియా. So thank you, sir, for your great efforts. You have shown a great exhibition of technology in the field of ఈరోజు మరి మన శ్రీనివాస రామానుజన్ స్కూల్లో కరికులం ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కు ముఖ్య రోబోటిక్ ఆఫీసర్ సంతోష్ కుమార్ గారు మరియు మన వైస్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ రెడ్డి గారు, మా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చినటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఈరోజు శుభదినం. మనం రోబోటిక్ కరికులం, అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి ఫౌండేషన్లో మంచి ఫౌండేషన్ ఇస్తున్నటువంటి శ్రీ చైతన్య వారితో కొలాబరేట్ కావడం, ఆ రెండు కార్యక్రమాలను కూడా ఈరోజు మనం మన స్కూల్లో పేరెంట్స్ సమక్షంలో మనం వినాశనం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజుల్లో రోబోటిక్ అనేది విద్యార్థులకు చాలా అవసరం. నేటి సాంకేతిక యుగంలో విద్యార్థులకు భవిష్యత్తుకు అవసరమైనటువంటి నైపుణ్యాలు అందించడం అనివార్యం. 21st సెంచరీ స్కిల్స్లో భాగంగా పిల్లల లోపల రోబోటిక్స్ మీద ఒక కరికులం, ఒక బుక్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రాక్టికల్గా పిల్లలకు ప్రత్యక్ష అనుభవం కల్పించడం కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోటిక్ ఏ విధంగా పనిచేస్తాయనే విషయాన్ని పిల్లలకు చిన్నప్పటి నుండి కనుక ఆ విషయాల మీద
అవగాహన కల్పిస్తూ ప్రత్యక్షంగా అనుభవాన్ని కల్పించినట్టయితే వాళ్ళ వేదకులు బీజాలు పడి ఆ మొలకెత్తి మొక్కలుగా ఎదిగి వృక్షాలుగా ఎదిగే అవకాశం ఉంది. అందుకోసం పిల్లల కూడా చిన్నప్పటి నుండే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకోసం అందులో ఇమిడీకృతమైనటువంటి రోబోటిక్స్ కాలం మనం అందరం చూస్తున్నాం. రోబోటిక్స్ అనేక రకాల పనులు చేస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండింటిని కూడా మిళితం చేస్తూ పిల్లలకు చిన్నప్పటి నుండే మనం నేర్పించాల్సినటువంటి బాధ్యతను మన శ్రీనివాస రామాలయం స్కూల్ గుర్తించి ఈ సంవత్సరం పేరెంట్స్ అందరి సమక్షంలో దీన్ని ప్రారంభిస్తున్నాం. మరి రోబోటిక్స్ వలన అనేక రకాల ఇన్నోవేషన్ క్రియేటివిటీతో కనుక్కుంటున్నారు. అనేక సమస్యలకు పరిష్కారాన్ని కూడా మనం కనుక్కోవడం జరుగుతూ ఉంది. అందుకోసం మరి మన పాఠశాలలో కూడా అనేక సమస్యలపై పరిష్కార మార్గాన్ని తెలియజేసే విధంగా ఉన్నటువంటి రోబోటిక్స్ కరికులం కూడా వీటితో పాటుగా మిషన్స్ ఇక్కడ చూస్తున్నారు. రోబోటిక్ మిషన్స్ వాటితో పాటు కోడింగ్ నేర్పే కోడింగ్ నేర్పే కోర్సులు కూడా పిల్లలకు తెలియజేసి భవిష్యత్తు శాస్త్రవేత్తలను ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేయడానికి ఈ రోబోటిక్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని మీరందరికీ తెలియజేస్తూ పిల్లలందరూ కూడా ఒక రోజు జరుగుతూ ఉన్నాయి. దానికి టెక్స్ట్ బుక్లు టెస్ట్తో పాటు ప్రాక్టీలు కూడా మీకు కోచింగ్ ఇవ్వడం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకు శ్రద్ధగా కాన్సన్ట్రేషన్తో ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా పిల్లలకు సూచిస్తూ మరి మా తల్లిదండ్రులు మాకు సహకరిస్తున్నందుకు తల్లిదండ్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. 12th క్లాస్ ఏదైతే 12th క్లాస్ కానివ్వండి, ఇంటర్ సెకండ్ ఇయర్ కానివ్వండి, ఇది చాలా ఇంపార్టెంట్ మలుపు మీ లైఫ్లో యాజ్ ఎ స్టూడెంట్గా. తర్వాత పేరెంట్స్ కూడా ఇప్పుడు మీకు ఏమైపోయింది, ఎట్లయితే పిల్లలు 8కి వెళ్తారో, 9కి వెళ్తారో, 10కి వెళ్తారో, అక్కడ నుంచి మదర్ ఫాదర్ ఒక రకమైన టెన్షన్, మీరు ఏమవుతాడు, ఇంట్లో చదువుతలేడు, స్కూల్లో చదువుతున్నాడు, లైఫ్లో సెటిల్ అవుతారో తెలియదు, ఇంజనీరింగ్ వెళ్దామా తెలియదు, మెడికల్కి వెళ్దామా తెలియదు, ఏది సూట్ అవుతుందో తెలియదు. ప్రతి ఒక్క అంటే మీకు క్వశ్చన్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళ యొక్క గ్రోత్ మీరు చూస్తున్నారు కాబట్టి. పాపం చిన్నపిల్లలు వాళ్ళకి ఏమి అర్థం కాదు, మనం చేయబెట్టుకుని ఎలా తీసుకెళ్తే ఆ డైరెక్షన్ వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ కావాలి. మీ కోరిక, నా కోరిక, మా కోరిక లేదు. కష్టపడుతున్నాము, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్ చేపిస్తారా చేయించండి, మెడిసిన్ చేయిస్తారా చేయించండి, ఆర్కిటెక్చర్ చేయిస్తారా చేయించండి, మేనేజ్మెంట్లో తీసుకెళ్తారా తీసుకెళ్ళండి, లా చేయిస్తారా ఇవన్నీ అయిన తర్వాత మనం చూసుకునేది ఒకటే ఒక పాయింట్ ఏంటంటే, వన్స్ ఈ విద్యార్థులు 25-26 సంవత్సరాలకు వచ్చేలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి. ఇది మీ యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళకి తెలియదు టైం యాజ్ అ పేరెంట్గా, యాజ్ అన్ ఎడ్యుకేటర్గా, యాజ్ అన్ అకాడమిషియన్గా మాట్లాడే విధానం ఏంటంటే, వీళ్ళు ఎప్పుడైతే 24-25 సంవత్సరాల వయసు వస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అక్కడి నుంచి వాళ్ళ సెటిల్ అనేది తొందరగా కావాలి. ఇది బేసిక్ ఉద్దేశం. వీటన్నిటికీ చాలా పర్యాయాలు వస్తుంది. సార్తో పాటు కావచ్చు, శ్రీనివాస స్కూల్ టీచర్లతో కావచ్చు, కరికులం కావచ్చు, ఇంప్లిమెంటేషన్ ఏదో చైతన్య బోర్డు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది. దీని తర్వాత మీ కోఆపరేషన్, టీచర్స్ సపోర్ట్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, వీటన్నిటిని మనం జాగ్రత్తగా తీసుకెళ్ళినప్పుడు ఇవాళ నుంచి ఒక కొత్త అధ్యాయం మొదలుపెట్టాలి. ఇది మొదటి. 12వ క్లాస్కి ఎప్పుడైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వీళ్ళు ఎప్పుడైతే వస్తారో వీళ్ళు ఒక ఎగ్జామ్ రాస్తారు. దానిని మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటాం. ఏ క్లాస్లో రాస్తారో మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ క్లాస్లో? ఇంటర్ సెకండ్ ఇయర్లో. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఒక ఎగ్జామ్ రాస్తారు. అంటే సెకండ్ ఇయర్ చదువుతూ రాస్తారు. కొంతమంది ఎగ్జామ్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారో, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సీట్
by what the best of the best practice. With that, I once again thank Srinivas Ramanujan management, Rajadev sir, principal sir and teachers for giving us wonderful opportunities. Also to the students and parents, best of luck, take care, thank you. Learning about robotics, we may also into their academic curriculum also will be interesting because this will take them get into a scope of their knowledge. So I really very thankful for the robotics and for management also for taking this great step ahead in our curriculum. Thank you, sir. You need a perfect school. You need an extraordinary teacher. You need an exemplary teacher who actually teaches you about the IIT, the foundation, and for that we have the collaboration for the foundation with Sri Chaitanya Institution. So for that, let me take the immense honor and privilege to call upon on the dais. He is Mr. Venugopal Reddy garu. Venugopal Reddy. చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు అసలు ఐఐటి ఫౌండేషన్ ఎందుకు, దానివల్ల యూజ్ ఏంటి? సో పిల్లలకు స్కూల్ లైఫ్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అవసరం అనే విషయాలు డిస్కస్ చేస్తే, మీరు చూస్తున్న ఈ రూమ్లో చాలా కాంపిటీషన్ ఉంది. విద్యాభ్యాసంలో చాలా కాంపిటీషన్ ఉంది. ప్రతి ఒక్క పిల్లవాడు గొప్ప గొప్ప అంబిషన్స్ తోటి స్కూల్లో చదువుతున్నారు. సో మనకు వివిధ రకాల స్కూళ్ళు చూస్తే కార్పొరేట్ స్కూల్స్, టెక్నో స్కూల్స్, ఒలింపియాడ్ స్కూల్స్, ఇలాంటి వేరియేషన్స్లో చూస్తే ఒక 5th క్లాస్ నుంచే పిల్లవాళ్ళు ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఒలింపియాడ్స్ అటెంప్ట్ చేయడం, ఎక్స్ట్రాడినరీ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ జరుగుతుంది. సో ఐఐటి ఫౌండేషన్ విషయానికి వస్తే ఇక మనకు 6th to 10th లోపలే పిల్లవాళ్ళకు 6th to 10th ఎడ్యుకేషన్ అందిస్తూ వాళ్ళకి +1 +2 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు మొత్తం చాప్టర్స్ అన్ని అయిపోయే విధంగా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు ఒలింపియాడ్ స్కిల్స్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏదైనా కాలేజీలో అడ్మిషన్ వెళ్తే ఇంతకుముందు వాళ్ళకి intermediate classes. After that, I shifted to CBSE IIT. So here, what is the importance of physics? Physics ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ముఖ్యం? మీకు అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ర్యాంక్స్ డిసైడ్ అయిపోయారో టీవీలో మనం టాపర్స్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. వాళ్ళందరూ కూడా చెప్పే మాట ఏంటి అంటే మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో దాదాపుగా అందరికి సేమ్ మార్క్స్ వస్తాయి. ఫిజిక్స్ మాత్రమే ర్యాంక్ డిసైడ్ చేసే వస్తారు. ఫిజిక్స్లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి టాప్ ర్యాంక్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా ఈ ర్యాంక్ ఫిజిక్స్ ఎలా డిసైడ్ చేస్తుంది, ఎందుకు ఇది అంత కఠినంగా ఉండడం జరుగుతుంది? ఏ టాపర్ అయినా కూడా ఫస్ట్ కన్ఫ్యూజన్తోనే స్టార్ట్ చేస్తారు. ఎవరు కూడా రాగానే అది ఎంతో గొప్ప నాలెడ్జ్ అనేది రావడం జరగదు. కన్ఫ్యూజన్తో స్టార్ట్ అయ్యి పర్సిస్టెన్స్ అంటే పట్టుదలతో ఓపికతో ఉన్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ అనేది కాన్ఫిడెన్స్గా మారడం జరుగుతుంది. సో మెయిన్గా ఫిజిక్స్కి వచ్చేసరికి it is not a memory based, it is concept based. And ఇక్కడ మన స్కూల్లో మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు 6th నుంచి 10th వరకు. యాక్చువల్గా ఫిజిక్స్లో నియర్లీ 25 చాప్టర్స్ 2 ఇయర్స్లో చదవాలి. అది 11th and 12th క్లాస్లో 25 చాప్టర్స్ చదవాలి. ఈ 25 చాప్టర్స్ టాపర్స్ ఎప్పుడు కూడా ఏం పెట్టారంటే
వ్యాస్ట్గా ఉన్న చాప్టర్స్ని బ్రేక్డౌన్ చేసుకుంటారు. బ్రేక్డౌన్ చేసుకొని ఆ కాన్సెప్ట్ని అర్థమయ్యేటట్టు చదివితేనే వాళ్ళకి ర్యాంక్స్ రావడం జరిగిందని చెప్పారు. సో ఇక్కడ మనకి 6th నుంచి 10th వరకు ఆ వ్యాస్ట్గా ఉన్న సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మన ఫిజిక్స్లో మెకానిక్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మ్యాగ్నెటిజం కావచ్చు, ఈ వ్యాస్ట్గా ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటి కూడా బ్రేక్డౌన్ చేసి చిన్న చిన్న పార్ట్స్గా విభజిస్తూ ఆ చిన్న చిన్న పార్ట్స్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఆ ప్రణాళిక మన స్కూల్లో 6th to 10th ఇవ్వడం జరిగింది. షేర్ చేసుకుంటాను. సార్ ఐఐటి ఫౌండేషన్ క్లారిటీ ఈ ఫౌండేషన్ లేని పిల్లలు డైరెక్ట్ ఇంటర్మీడియట్ చేయాలనుకోండి, వాళ్ళకి ఇంటర్మీడియట్ మార్క్స్ వస్తాయి, ఐఐటిలో సీట్ రాదు. ఎందుకంటే ఐఐటి పేపర్ స్టాండర్డైజేషన్స్లో కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అప్లికేషన్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావాలి, టైం మేనేజ్మెంట్, మళ్ళీ నెగిటివ్ మార్క్స్. కాబట్టి ఫౌండేషన్ లేనటువంటి వాళ్ళకంటే డైరెక్ట్ ఐఐటి బ్యాచెస్ గెయిన్ అయితే వాళ్ళకి సీట్ రావు. దానికంటే మోడోవర్ ఏంటి అంటే పిల్లలు స్ట్రెస్ అవుతుంది. అక్కడ ఫౌండేషన్ పిల్లలు ఫాస్ట్గా చేసుకుంటారు, ఫౌండేషన్ లేని వాళ్ళకి స్ట్రెస్ అవుతుంది. ఇది ఒకటి రా. మళ్ళీ ఎందుకు నేర్చుకోవాలి సార్ చూడండి, ఇంటర్మీడియట్ జాయిన్ అయిన పిల్లలు సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ కంప్లీట్ కాకముందే జనరల్గా ఇంగ్లీష్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. చూడండి, యాక్చువల్గా ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? మార్చిలో ఉంటాయి. అంటే ఫైనల్ ఎగ్జామ్ బిఫోర్కే సిలబస్ కంప్లీట్ కావాలి, రివిజన్ కావాలి, గ్రాండ్ టెస్ట్ కావాలి, వాళ్ళ ఎగ్జామ్ రాయాలి. అంటే ఎంత అడ్వాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాలేజీ లెవెల్లో 18 monthsలో ఆ సిలబస్ కాదు. కాలేజీ వాళ్ళు ఏమంటున్నారు, స్కూల్ లెవెల్లో నేర్చుకుని రావాలి, ఇక్కడ మన వల్ల కాదు, మన దగ్గర ప్రోగ్రామ్స్ ఉపయోగించదని చెప్తారు. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి జనవరిలోనే ఉంటాయి. కాబట్టి ఎవరైతే స్కూల్ లెవెల్లో ఫౌండేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. మీరు ఎవరినైనా టచ్ చేయండి, ఎన్ఐటి కానీ ఐఐటి కానీ వచ్చిన పిల్లల్ని అడగండి, వాళ్ళు ఖచ్చితంగా స్కూల్ నుంచి ఫౌండేషన్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవుతారు. నార్మల్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మీకు అందరికీ తెలిసిందే, సో మనకు చాలా వృత్తులు ఉన్నాయి, మీకు మెనీ ప్రొఫెషన్స్ ఆర్ దేర్. In our profession, one of the noble, very important profession is doctor. సో ఈ ప్రొఫెషన్లో చాలా మంది పిల్లలు ఎవరైతే సమాజానికి సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది పిల్లలు డాక్టర్ ప్రొఫెషన్ తీసుకుంటారు. సో యాజ్ యూ నో దట్ ఇన్ కరోనా పాండమిక్, ఆ టైంలో అసలు వైద్య వృత్తికి ఎంత డిమాండ్ అంటే త్రూఅవుట్ ద వరల్డ్ చాలా క్రైసిస్ ఉండేది. ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ వేరియస్ ఫేసెస్ క్రైసిస్ ఆఫ్ డాక్టర్స్. మన ఎక్కడైతే ఇటలీ కానీ పోలాండ్ కానీ ఈ కంట్రీస్లో మినిమం ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ లేరు. యాజ్ యూ నో దట్ నర్స్ కానీ డాక్టర్స్ అండ్ స్టిల్ దేర్ ఆర్ క్రైసిస్ త్రూఅవుట్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో ఈ క్రైసిస్ ఉంది. సో దీన్ని దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసి ఈ ఫ్యూచర్లో ఇలాంటి పాండమిక్ ఉన్నా కానీ మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దాన్ని ఎదుర్కోవడానికి డాక్టర్ అనే ప్రొఫెషన్లో ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవడానికి this last 2-3 years they are increased medical seats throughout the India, and as they know that there is the only way to get seats in medicine by NEET exam. This is conducted by all India medical institutions. These are conducted NEET exams throughout the country. So in NEET exam lo adi manaki intermediate tarvata మన స్కూల్ లెవెల్ మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది మీకు అందరికీ రాకపోతుంది. సో as they know that many people are there who are clear their profession, but only if you are skilled, only if you are skilled person. కొంతమంది స్కిల్ ఉంటారు, చాలా మంది అన్స్కిల్డ్ ఉన్నారు. సో అది డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ మెనీ ప్రొఫెషన్స్. అది స్కిల్ఫుల్ పర్సన్స్ ఎలా తయారు చేస్తామంటే గివెన్ ఫౌండేషన్ ఇన్ స్కూల్ లెవెల్, వాళ్ళకి కరెక్ట్ ఫౌండేషన్ స్కూల్లో పడితే వాళ్ళు ద బెస్ట్ ఇన్ దర్ ప్రొఫెషన్, వాళ్ళ ప్రొఫెషన్ ద బెస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని మీ పిల్లలు 6, 7, 8, 9, 10 ఈ క్లాసెస్లో సరైన ఫౌండేషన్ ఉంటే దే విల్ బికమ్ ఏ స్కిల్ఫుల్ ఇన్ దర్ ప్రొఫెషన్. ఆఫ్టర్ క్లియరింగ్ దేర్ MBBS, MS, MD, ఈ క్లియరింగ్ అయిన తర్వాత వాళ్ళకు కరెక్ట్ ఫౌండేషన్ తోటి ఐఐటి క్లాసెస్ అంటే ఏంటి అని ఇది రావడం వల్ల తెలిసింది. మాకు కూడా పిల్లలకు నేర్పించాలనే ఆలోచన
interested and also how to motivate to students at home. అనిపించింది. పిల్లలు కూడా ఏ విధంగా చదవాలనేది ఒక టైం టేబుల్ ప్రకారం చదవాలనేది సార్ ద్వారా పేరెంట్స్ అందరికీ ఒక అవగాహన అనేది మాకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏదైతే క్యాల్కులేషన్ ఇంట్రడ్యూస్ చేశారో పిల్లలు కనుక అది చదవగలిగితే డెఫినెట్గా ఏదైతే టార్గెట్ పెట్టుకున్న 50 lakhs అనేది టార్గెట్ డెఫినెట్లీ రీచబుల్. ఇది ఖచ్చితంగా రీచ్ చేయగలుగుతారు. మీరు ఏదైతే టీచర్స్ ఏదైతే చెప్తున్నారో డెఫినెట్గా ఫాలో అవ్వాలి. యాజ్ ఎ పేరెంట్గా మీరు మా సైడ్ నుంచి సపోర్ట్ చేస్తాం సార్. ఇది రీచబుల్ టార్గెట్.